నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. నేటి వార్తల్లోకి వెళ్తే కృషి పట్టుదల ఉంటే జీవితంలో ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని టీఎస్ఎస్పీ డీఐజీ వివి రమణారెడ్డి పిలుపునిచ్చారు. అల్వాల్ పరిధిలోని మచ్చబొల్లారం గోపాల్ నగర్ రోడ్డులో ఉన్న కిడ్జీ స్కూల్ ప్రాంగణంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మరియు స్థానిక కాలనీ వాసులు డీఐజీ వివి రమణారెడ్డిని శాల్వాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి తమ కృతజ్ఞతలను శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కిడ్జీ స్కూల్ యాజమాన్యం రవిరాజు, లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు, సత్యనారాయణ, రాజులతో పాటు స్థానిక ప్రముఖులు జనార్దన్ పటేల్, సింగిరెడ్డి, దేవేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కొండల్ రెడ్డి, మహేందర్ రెడ్డి, దయాసాగర్, హరినాథ్, వాసు, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడికి మరి ఆఫీసర్స్ తక్కువ ఉన్నందుకు అప్పుడు అడగడంతో మేము తెలంగాణకు ఆప్షన్ ఇచ్చి రావడం అయింది. ఇప్పుడు మరి తెలంగాణలో ఎస్పీల స్థాయిలో నా జీతం తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. అలాగే ఎస్ఐ నుంచి డిఐజీగా ప్రమోషన్ తీసుకున్న వాళ్ళు మా కర్నూలు జిల్లాలో స్వాతంత్రం ఏర్పడినప్పటి నుంచి ఎవరు లేరు. నేను ఇప్పుడు ఎస్ఐగా జాయిన్ అయ్యాను. ఇన్స్పెక్టర్గా, డిఎస్పీగా, అడిషనల్ ఎస్పీగా, ఎస్పీగా సేవలు అందించిన తర్వాత డిఐజీగా ప్రమోషన్ అయ్యి ఇప్పుడు సేవలు చేస్తున్నాను గవర్నమెంట్లో. మరి నంద్యాల తాలూకా చదువుతో పాటు అంకిత భావం ఉన్నప్పుడే విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయంగా మారుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇది ఇప్పటి తాజా వార్త. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.